చిత్తూరు జిల్లా టీడీపీ కార్యాలయంలో టీడీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి వెంకటీల సురేంద్ర కుమార్ నిర్వహించిన మీడియా సమావేశంలో తాను పెంచిన కరెంటు ఛార్జీలపై తన పార్టీ నాయకులు పార్టీ శ్రేణులతో ధర్నాలు చేయించిన ప్రబుద్ధుడు జగన్మోహన్ రెడ్డి పిచ్చి తుగ్లకు ఏమాత్రం తీసుకుపోరు అని మరోసారి రుజువు చేశారు. జగన్ విద్యుత్ రంగాన్ని సర్వనాశనం చేసిన జగన్ ప్రభుత్వం విద్యుత్ కొనుగోలులో భారీ అవినీతి అక్రమాలకు పాల్పడిన జగన్ ప్రభుత్వం 10 సార్లు విద్యుత్ ఛార్జీలు పెంచిన జగన్ ప్రభుత్వం. అందరికీ నమస్కారాలు. రాష్ట్రంలో విద్యుత్ రంగాన్ని సర్వనాశనం చేసినటువంటి ప్రభుత్వం జగన్ ప్రభుత్వం. విద్యుత్ కొనుగోలులో భారీగా అవినీతి పాల్పడిన ప్రభుత్వం జగన్ ప్రభుత్వం. 10 సార్లు కరెంట్ ఛార్జీలు పెంచిన ప్రభుత్వం జగన్ ప్రభుత్వం. విద్యుత్ రంగంలో 1,29 కోట్లకు నష్టం కలిగించిన ప్రభుత్వం జగన్ ప్రభుత్వం. అలాంటి జగన్ ప్రభుత్వంలో ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి తాను పెంచిన విద్యుత్ ఛార్జీలకు ఈరోజు తన పార్టీ నాయకుల చేత ధర్నాలు చేయించడం సిగ్గుచేటు. తను పెంచిన ఛార్జీలపైన తనే ధర్నాలు చేయించే ప్రబుద్ధుడు జగన్మోహన్ రెడ్డిని చూస్తున్నాం. ఒకసారి జగన్ ప్రభుత్వ పాలనలో విద్యుత్ రంగాన్ని పరిశీలన చేస్తే ఈరోజు పెరుగుతున్నటువంటి విద్యుత్ ఛార్జీల పాపం జగన్మోహన్ రెడ్డిదే. తాను పెంచిన ఛార్జీలపైనే తానే మళ్ళీ పార్టీ నాయకుల చేత ధర్నాలు చేయమని చెప్పి చేయించినటువంటి తుగ్లక్ పరిపాలనకు నిదర్శనం జగన్మోహన్ రెడ్డి. 2019లో తెలుగుదేశం పార్టీ అధికారంలో కోల్పోయి జగన్మోహన్ రెడ్డికి అధికారం ఇచ్చినప్పటికీ రాష్ట్రంలో మిగులు విద్యుత్ ఉంది. మిగులు విద్యుత్తో ఆయనకు పరిపాలన అప్పగించాం. అయితే ఆ తర్వాత 5 ఏళ్ళు ఆయన చేసినటువంటి అనాలోచిత నిర్ణయాలు, అవినీతి పాల్పడిన విధానం వలన ఈరోజు విద్యుత్ రంగం రాష్ట్రంలో సర్వనాశనం అయిపోయింది. పీపీఎన్ రద్దు చేయడంతో సోలార్ విండ్ కానీ అదేవిధంగా పెట్టుబడులను బెదిరించి వారి రాష్ట్రం నుంచి వెలగొట్టాడు. దీంతో రాష్ట్రం 10,000 మెగావాట్ల పునరుత్పాదక విద్యుత్తును కోల్పోయింది. అదేవిధంగా జెన్కో విద్యుత్ ప్లాంట్ ద్వారా యూనిట్కి 5 రూపాయలు వస్తుందంటే దాని కాదని ఆయన తన కమిషన్ల కోసం బహిరంగ మార్కెట్లో యూనిట్కు 8 నుంచి 14,000 రూపాయల వరకు కూడా కొనుగోలు చేశారు. ఆ పాపమే ఇప్పుడు ఈరోజు విద్యుత్లో శాపంగా మారింది. అధికారం ఉన్నప్పుడు ఎడాపెడా విద్యుత్ కొనుగోలు చేసి ఆ భారాన్నంతా కూడా ప్రజలపైన వేయాలని చెప్పి అధికారం ఉన్నప్పుడే జగన్మోహన్ రెడ్డి ఈఆర్సీని కోరారు. ఒకసారి మనం వివరాలు చూసుకుంటే వైసీపీ అధికారంలోకి వచ్చిన తొలిసారిగా 21-22కి ఏపీఎస్ఆర్సీకి అప్రూవ్ చేసిన ట్రూ అప్ ఛార్జీలు సుమారుగా 3,082 కోట్ల రూపాయలు. ఆ తర్వాత 2022-2023కి ఏపీఈఆర్సీ అప్రూవ్ చేసిన ట్రూ అప్ ఛార్జీలు భారం 6,073 కోట్లు. 23-24కి ఏపీఆర్సీకి అప్రూవల్ కోసం పంపిన ట్రూ అప్ ఛార్జీలు సుమారుగా 11,000 కోట్లు. అంటే సుమారుగా 17,000 కోట్ల రూపాయలు పైగా ట్రూ అప్ ఛార్జీలకు వసూలు కోసం ఏపీఆర్సీకి సిఫార్సు చేసింది జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం. ఎన్నికల ముందు కూడా 2 సంవత్సరాలుగా దాన్ని వాయిదా వేస్తూ వచ్చి ఎన్నికలప్పుడు ప్రజలు వ్యతిరేకిస్తుందని చెప్పి దాన్ని పక్కన పెండింగ్ పెట్టించి తర్వాత ఈఆర్సీ
24 మార్చి నుంచి వసూలు చేసే విధంగా కూడా నిర్ణయం తీసుకోవడం జరిగింది. దానివల్ల ఈరోజు ప్రజలపైన ట్రూ అప్ ఛార్జీలు భారం పడతా ఉంది. అంటే ఈ 15,000 కోట్ల రూపాయల ట్రూ అప్ ఛార్జీల భారం అంతా కూడా జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వ పాలనలో ఆయన సిఫార్సు చేసినటువంటి ట్రూ అప్ ఛార్జీల భారం తప్ప తెలుగుదేశం కూటమి ప్రభుత్వం చేసినటువంటి సిఫార్సు కానే కాదు. ఇది ఈ కరెంట్ ఛార్జీల పెంపుదలకు జగన్మోహన్ రెడ్డి కారకుడు. ఆయన చేసిన పాపాలు వల్ల ఈరోజు మనకు శాపంగా మారింది. అదేవిధంగా ఈరోజు ఆయన 5 సంవత్సరాల ప్రభుత్వ కాలంలో 1,29,000 కోట్ల రూపాయలు విద్యుత్ పైన భారం మోపే విధంగా చేశారు. ఈ వివరాలు స్పష్టంగా ఉన్నాయి. ఇది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం శ్వేతపత్రం ద్వారా బహిరంగంగా విడుదల చేసినటువంటి వివరాలు ఇవి. దీన్ని ఎవరైనా కూడా చెక్ చేసుకోవచ్చు. అంటే 1,29,000 కోట్ల రూపాయల భారం ఈరోజు విద్యుత్ రంగానికి మోపినటువంటి జగన్మోహన్ రెడ్డి ఈరోజు కరెంట్ ఛార్జీలు ఏదో పెరిగిపోతున్నాయని చెప్పి మరి తన పార్టీ నాయకుల చేత ధర్నాలు చేయించడం సిగ్గుచేటి వ్యవహారంగా మేము భావిస్తున్నాం. దయచేసి జగన్మోహన్ రెడ్డి ఇలాంటి ఎన్ని తప్పుడు ప్రచారాలు చేసినా ప్రజలు మిమ్మల్ని నమ్మరు. మీ యొక్క అసలు స్వరూపం ప్రజలు గ్రహించారు. అందుకే మిమ్మల్ని 151 నుంచి 11 స్థానాలకు తగ్గించి ఇంటికి పంపించారనే విషయం గుర్తించుకోవాల్సిందిగా కోరుతున్నాం. తెలుగుదేశం పార్టీ కూటమి ప్రభుత్వం ఇచ్చిన హామీలన్నీ కూడా నెరవేరుస్తుంది. తప్పకుండా ప్రజలకు ఆకాంక్షలకు అనుగుణంగా పరిపాలన చేస్తుంది తప్ప ప్రజలను అడ్డు విడిచే ప్రభుత్వం కూటమి ప్రభుత్వం కాదు అని చెప్పి తెలియజేసుకుంటూ ఈరోజు ధర్నా చేసిన నాయకులు ఒకసారి పునఃపరిశీలన చేసుకోవాలి. ఈ పాపం ఎవరిది అనేది ఒకసారి మీరు పరిశీలన చేసుకోవాలి. ఆత్మ పరిశీలన చేసుకొని మీ ప్రవర్తనలో మార్పు రావాలని చెప్పి కూడా కోరుకుంటున్నాను.